మీకు విషయం తెలుసా అండి, వెనకటి కాలం నుండి ఇప్పటి వరకు కూడా గుజరాత్ అలాగే రాజస్థాన్లో ఎక్కువగా కట్టే చీరలలో బాందిని సారీస్ అనేది చాలా వరకు కడుతున్నారండి. మరి చూద్దామా? చూసే ముందు ఒక విషయం, ఇక్కడ మీరు చూడాల్సిందల్లా ప్రైస్ కాదు, మెయిన్ బోర్డర్, క్వాలిటీ, డిజైన్. మళ్ళీ మీరు అనుకోవచ్చు చెప్తున్నారు కరెక్టే, కానీ ప్రైస్ హెవీగా ఉంటుందేమో. చాలా మందిలో ఉన్న డౌట్ ఇదే. అయితే వీడియో మొత్తం కూడా చూడండి, క్లారిటీ ఇస్తాను. సరే, మరి వీడియో చూద్దామండి. వీడియోలో మీకు 2 సారీస్ చూపిస్తున్నాను. అదేంటి, సెట్ వైజ్ కాదా? అవునండి, సెట్ వైజే చూపిస్తున్నాను. కాకపోతే చూడండి, ఇది మీకు ఇలా 2 ఫోల్డ్లో చూపిస్తున్నాను. కలర్ కాంబినేషన్, బోర్డర్ కూడా మనకి డిఫరెంట్ వస్తుంది. ఇందులో మనకి సెట్ వైజ్ వచ్చేసి చాలా కలర్లే ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సారీ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ కలర్ కాంబినేషన్ చూసారా? ఇప్పుడు మనకి ఇలా బ్లూ అంటే వంకాయ కలరు, అలాగే ఈ బ్లూ కలర్ కాంబినేషన్లో మనం పట్టు సారీస్ చూసాము. కానీ వీళ్ళ ఆలోచనలకు ఎందుకు అందవు చెప్పండి? ఖచ్చితంగా కలర్ కాంబినేషన్ అందిందా, అందులో ఏ ప్రింట్ అయినా చేసేస్తారు. అంత క్రియేటివిటీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఈ సారీ చూడండి ఎంత బాగుందో. ఎందుకంటే అసలు బాందిని సారీస్ అనగానే ఈ రోజులో ప్రతి ఒక్కరు ఇష్టపడతారండి, అంత బాగుంటుంది. సో ఫ్యాబ్రిక్ కూడా ఇది మనకి గజ్జి సాటిన్ సిల్క్లో వచ్చేస్తుంది కాబట్టి ఇది మనకు ఎన్నిసార్లు అయినా మనం కట్టుకున్న ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ సారీలో. ఓవరాల్ సారీ అంతా సేమ్ ఒకటే డిజైన్లో వచ్చేసిందండి. 2 కలర్ కాంబినేషన్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. కట్ విషయం చూసుకున్నట్లయితే ప్రాపర్గా 630 కట్ వస్తుంది. ఇక కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు. కలర్స్ అన్నీ కూడా మనకి మధ్యలో వచ్చిన సారీ కలర్ డిఫరెంట్ ఉంటుంది, బోర్డర్ కూడా డిఫరెంట్ వస్తుంది. ప్రతి ఒక్క కలర్ కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్లోనే ఇచ్చేసారండి. ఒక కలర్ బాగుంది, ఇంకో కలర్ బాగా లేదు అనే ఛాన్సే లేదు. ఎందుకంటే అన్ని కలర్ కూడా చాలా బాగా వచ్చేసాయి. మర్చిపోయాను, నేను చెప్పాను కదా అండి, మనకు బాందిని సారీస్ అనేది ఒకప్పుడు గుజరాత్, రాజస్థాన్లో వాళ్ళు స్టార్టింగ్ అంటే వెనకటి కాలం నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళు స్టిల్ అంటే ఇప్పటి వరకు కూడా ఇలాంటి సారీస్ మీదనే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారండి. మరి అలా అని ఇప్పుడు మనకు ఏ స్టేట్ వారైనా కూడా ఇలాంటి సారీస్ వాళ్ళు అసలు సోషల్ మీడియా ద్వారానైనా లేకపోతే ఆఫ్లైన్ ద్వారానైనా వాళ్ళు వేరే కంపెనీ నుండి చూసినా కూడా అసలు ఫస్ట్ వాళ్ళు రాగానే అడిగేది మాకు బాందిని సారీస్ కావాలి అని అడుగుతారు. ఎందుకంటే అంత బాగా పాపులర్లో ఉన్న సారీస్, గుజరాత్లో నుండి వచ్చిన సారీస్ తెలంగాణ వరకు కూడా వెళ్ళాయండి. మరి అర్థమవుతుందా? మరి అక్కడి వరకు వెళ్ళాయంటే ఈ డిజైన్ అనేది ఎంత ముఖ్యమైన డిజైన్ అనేది మీరు కూడా అనుకోవచ్చు. అలాగే ఫ్యాబ్రిక్ డిజైన్లో కూడా ఫ్యాబ్రిక్ పరంగా చూసినా, డిజైన్ పరంగా చూసినా చాలా వరకు మనకి వేరియేషన్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్ వాళ్ళు కాపీ చేసి ఒకవేళ తక్కువ ధరలో కావాలనుకున్న తయారు చేస్తారు, కానీ అక్కడ క్వాలిటీ అనేది అస్సలు బాగుండదు. మీరు గనక ఒక విషయం చెప్తాను, మీరు నిజంగానే బిజినెస్ మంచిగా ఒక లాంగ్ టైంలో చేస్తారనుకున్నట్లయితే క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకోటి, మరి ఇక్కడ మీరు చూసిన బాందిని డిజైన్స్ క్వాలిటీ తగ్గట్టు అయితే ఓకే అండి, మరి ప్రైస్ ఎక్కువగా ఉంటుందేమో అని చాలామంది అనుకుంటారు. ప్రైస్ చూడండి, ఏదైనా వాళ్ళు చేసే పనిని బట్టే మనీ అనేది తీసుకుంటారు. మరి వీళ్ళు ఇంత స్ట్రగల్ ఫేస్ చేసి ఆ సారీని ఇంత మంచిగా అవుట్పుట్ తీసి మనకు సేల్ చేయాలని అనుకుంటున్నట్లయితే మరి వాళ్ళకు దానికి తగ్గట్టు ప్రైస్ ఉంటుంది కదా. మళ్ళీ ఇంకొక విషయం, మీరు ఆ సారీని మీకు వచ్చే కస్టమర్స్కి మంచిగా ప్రెజెంట్ చేయాలనుకున్నా కూడా కలర్ కాంబినేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఇవన్నీ చూసుకోవాలండి. బిజినెస్ రన్ చేస్తున్నామంటే ఏదో ఒక చోట తక్కువ ధర తీసుకున్నామా, ఇలా సేల్ చేసామా అన్నది కాదు. అక్కడ మీకు ఒకటి ఏంటంటే మా దగ్గర ఇలా చెప్పాలి, మా దగ్గర ఖచ్చితంగా మంచి సారీస్ ఉన్నాయి అండ్ లేటెస్ట్ సారీస్ ఉన్నాయని ఖచ్చితంగా మీకు కనుక 100% మీకు అనిపించిందా, అక్కడ మీకు ఖచ్చితంగా కస్టమర్స్ అనేది గ్యాదర్ అవుతారు. మరొక విషయం, ప్రైస్ పక్కన పెట్టండి, క్వాలిటీ మెయింటైన్ చేయండి. ఇక డిజైన్స్ అంటే
ఇలాంటి బాంధని డిజైన్లో పట్టు ఉన్నాయి, అంటే సిల్క్ సంబంధించింది ఉంది, అండ్ ఇందులోనే ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. మరి అలాంటివన్నీ మీకు కనుక కావాలనుకున్నట్లయితే మరి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళల్లో కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. వాళ్ళకి ఇలాంటి వీడియోస్ అనేది వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా, అందుకని చెప్తున్నాను. మరి అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి బోర్డర్ చూడండి, అలాగే డిజైన్ చూడండి, అలాగే క్వాలిటీ చూసేసుకోండి. మెయిన్ అనేది బట్ట క్వాలిటీ మెయిన్ బాగుందా లేదా అనేది అది మెయిన్ ముఖ్యమైన విషయం అండి. ప్రైస్ అనేది చూడండి, అందరూ సంపాదిస్తున్నారు, కానీ ఆ సంపాదన ₹1 మనం దాచామంటే ఆ రూపాయి మనం ఎక్కడ పెట్టాలి, ఆ రూపాయికి డబల్ ఎలా తెచ్చి పెడుతుంది అన్నది ఆలోచన చేయాలి, అంతే.